బుగ్గమఠం భూములు ఆక్రమణకు గురయ్యాయా? వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ బిగుస్తోందా? అధికారులు ఏం చెప్తున్నారు? పెద్దిరెడ్డి ఏమంటున్నారు? బుగ్గమఠం భూముల్లో సర్వే టెన్షన్ పుట్టించింది. రెవెన్యూ అధికారులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేశారు. తిరుపతిలో ఆక్రమణల గుట్టు విప్పేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బుగ్గమఠం భూముల్లో సర్వే చేపట్టారు అధికారులు. రోవర్తో బుగ్గమఠం భూముల దగ్గరకు వెళ్లారు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సర్వే చేపట్టారు. బుగ్గమఠానికి చెందిన 14.49 ఎకరాల భూముల్లో సర్వే నిర్వహించారు. సర్వే కోసం వచ్చిన అధికారులను వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గంట పాటు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. బుగ్గమఠం భూములు ఆక్రమించారన్న ఆరోపణలతో ఏప్రిల్ 11న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో 4గురికి దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ 261/1, 261/2 సర్వే నెంబర్లలో 3.88 ఎకరాలు ఆక్రమించినట్టు అధికారులు నోటీసులు ఇచ్చారు. లీజుకి ఇచ్చిన భూములను పెద్దిరెడ్డి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ భూముల్లో వైసీపీ నేతలు ఇల్లు, పార్టీ ఆఫీస్, గోశాలను నిర్మించారన్నారు అధికారులు. మరోవైపు తాను బుగ్గమఠం భూములను ఆక్రమించుకోలేదన్నారు పెద్దిరెడ్డి. ఆ భూములతో తనకు సంబంధం లేదన్నారు.